హలో అండి. కోవిడ్‌లో మన తెలుగు వాళ్ళు చేసిన ఘనకార్యం గురించయితే చెప్తాను చూడండి. ఇది మాల్యా అండి. మాల్యా అంటే మన తెలుగు వాళ్ళకి మినీ ఇండియా లాంటిది. మన న్యూ ఇయర్‌కి మేము కూడా వచ్చాము. మన తెలుగు వాళ్ళందరూ అయితే ఇక్కడ కలుసుకుంటారండి. దాని గురించి నేను కాదనట్లేదు. కానీ కొంతమంది న్యూ ఇయర్ రోజు ఏం చేశారంటే, బహిరంగ ప్రదేశాల్లో అంటే అబ్బాయిలు అమ్మాయిలాగా డ్రెస్ సెన్స్ ఏసుకొని డాన్సులు వేయడం, నాగిని డాన్సులు అలాంటివి సోషల్ మీడియాలో పెట్టడం, అయి తెగ వైరల్ అయిపోవడం, పోలీసోళ్ళ దాకా వెళ్ళడము. పోలీసు వాళ్ళు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఫింగర్లు వేస్తారో లేకపోతే జైల్లో పెడతారో తెలియదు కదా. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకండి? పొట్టకూటి కోసం వచ్చాము. ఇక్కడికి వచ్చి మన పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మన ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి, మనం ఎలా కష్టపడాలి అనే దాని గురించి ఆలోచించాలి. కానీ మనం మన ఎంజాయ్మెంట్ కోసం ఈ దేశంలో చట్టాలను ఉల్లంఘించి వీళ్ళ చట్ట విరుద్ధంగా మనం చేయకూడదు కదా. ఇప్పుడు ఫలితం ఎలా ఉందో చూడండి. మీరైతే డ్యాన్సులు వేసి బాగానే ఉన్నారు, కానీ మిమ్మల్ని నమ్ముకుని మీ ఫ్యామిలీ అయితే ఎంత సఫర్ అవుతుంది. ఒక నమ్మకంతో మీ ఫ్యామిలీ ఇక్కడికి పంపించారు. ఏదో పరాయి దేశం వెళ్తే రూపాయి సంపాదిస్తారు, మన ఫ్యామిలీ బాగుంటుంది, మన కొడుకు కానీ మన కూతురు కానీ మన అల్లుడు కానీ మన కోడలు కానీ ఎవరైనా కూడా వాళ్ళు సంపాదించడం వల్ల మనం బాగుంటాం అనే నమ్మకంతో అయితే మనల్ని అయితే ఇంత దూరం పంపిస్తారు. కానీ ఆ నమ్మకాన్ని చాలామంది అయితే వమ్ము చేస్తున్నారండి. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈ సోషల్ మీడియా వల్ల చెడిపోతున్నారని నేను అనట్లేదండి. చాలామంది డ్యాన్సులు వేయడము, వాళ్ళ డ్రెస్ సెన్స్ ఎలా ఉందంటే వాళ్ళ లైకుల కోసం షేర్ల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. అంత విచ్చలవిడిగా చేస్తున్నారు. చాలామంది అయితే తెలుసుకోవాల్సింది ఒకటే అండి. సోషల్ మీడియా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంటే కానీ అదే జీవితం కాదండి. దానివల్ల మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు దయచేసి. ఎక్కడైనా ఒక డ్యాన్స్ చేస్తున్నాం, ఒక వీడియో చేస్తున్నాం అంటే అది మనకి 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ 10 మంది దగ్గర మనం చెప్పించుకునేలా ఉండకూడదు. నేనైతే ఇలా చెప్తున్నానని మీరేం తప్పుగా అనుకోవద్దు. నా వీడియోలో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.